చెప్పురా ఎందుకురా తాను ఎప్పుడు చేస్తారు గుడికి పోతారు వీడి స్కిప్ చేస్తారు డైరెక్ట్ టెంపుల్ వేది ఫ్రెండ్స్ మేము మల్కాపేట రాముని గుడి కూర్చున్నాం హవా ఉంటుంది ఇక్కడ హవా రావనే లెట్స్ గో చూసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చలో స్టార్ట్ అయ్యామా గైస్ మల్కాపేట్ రామాలయం చలో చలో పోమా స్టార్ట్ అయ్యాం ఇక జై శ్రీరామ్ అందరికి మేమైతే ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం మా ప్లాన్ ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మనం ఇక్కడ దగ్గరలో మల్కాపేట ఉంటుంది మనకి ఒక 12-15 కిలోమీటర్లు వస్తుంది అక్కడ మంచి రామాలయం కట్టారు అక్కడికి పోయి ఒకసారి రామాలయాన్ని విజిట్ చేద్దాం అట్లే శ్రీరామనవమి కదా అక్కడనే కొంచెం చిన్న వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాం పోతున్నాం గైస్ ఇగో మా ఫ్రెండ్స్ ఆ వీడియో తీసుకోవడం కూడా ఉన్నాడు బాయ్ గైస్ బాయ్ చలో కొంచెం ముందుకు పోతే మన వాళ్ళు యాడ్ అవుతారు మనతోటి ఇక వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడే ఇప్పుడు మనం ఎంటర్ అయింది కొల్లూరు గ్యాస్ ఇది ఎక్కువ కళ్ళుకి ఫేమస్ ఇంకా దాన్ని కొల్లూరు అని కూడా అంటారు ఇది మన కొల్లూరు స్టార్టింగ్ గాయస్ ఇక మన పిల్లగాళ్ళు వెళ్తారు The statue is here, Ambedkar. పోతే సుద్దారా ఇటు పోతే మనం పోయే దారి ఇప్పుడైతే మనం కొల్లూరులో ఎంటర్ అయినాం కొల్లూరులో ఎంటర్ కాగానే రాముల వారి ఎదుర్కోలు అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎదుర్కోలు గాయస్ ఇది డీజే ఆన్ ది వే పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టిస్తారు మామూలు 100 రూపాయలు అయ్యో ఇప్పుడు మర్తనపేట ఎంటర్ అయినాం మనం మర్తనపేట ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కూడా ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది అయితే మర్తనపేట నుంచి పోతున్నాం మల్కాపేట్ వచ్చేది ధర్మారం ఇక్కడ కళ అయితే మస్తు ఉంటుంది ఎప్పుడైనా ఇక్కడికి వస్తాం మీరు విజిట్ చేయాలి మస్తు ఉంటుంది బ్రో మీరు ఎట్లా అంటే కళ్ళ అంటే కళేరు పడిపోతే అట్లుంటుంది ధర్మారం ఎంటర్ అయినాం మనం ధర్మారంలో కూడా సేమ్ ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరుగుతుంది
ఆ మర్రి చెట్టు చూడరు ఎంత పెద్దగా ఉందో. ఈ ఎండాకాలం ఎంతమంది నీడెత్తుందో తెలియదు. అందుకే చెట్లను నాటమంటారు. మన వాళ్ళు ఏమో వీక్ అవ్వట్టే. ఇగో ఇదైతే మల్కపేట చౌరస్తా. ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. అక్కడ శివాజీ విగ్రహం కూడా ఉంది. ఎంటర్ అయినాం మనం. టెంపుల్కి ఇంకొంచెం దూరం వెళ్తే సరిపోతుంది. అది చూడండి, ఇప్పుడు వచ్చేది గుడి, మనం పోయే గుడి. అది కెనాల్ మీద కట్టారు. అక్కడ దాకా వెళ్ళాలి మనం ఇప్పుడు. గుడికైతే ఎంటర్ అయినాం. ఇంకొంచెం పైకి వస్తే గుడి వచ్చేస్తుంది. వంటల కార్యక్రమాలు కిందనే పెట్టినట్టున్నారు. మనం ఇక భోజనం చేసి ఇంటికి వెళ్ళుడు. ఇంకా పనులు అయితే అవుతున్నాయి. రోడ్డు కూడా వేసే పని ఉంది. ముందు కూడా మెట్లు కడుతురు తొందర పైనకి వెళ్ళడానికి. ఇట్లా అంటే షార్ట్ కట్ వే. ఇంకా పనులు ఉన్నాయి. బట్ ఇప్పుడు శ్రీరామనవమి కదా, అందుకే ఇక రాముని కళ్యాణం జరిపిస్తే గుడి కూడా మన 1 year అయిందట వార్షికోత్సవం. ఇంకొక 3 రోజుల పండుగ ఉంటుంది ఇక్కడ. ఇగో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఏమో కెనాల్ ఉంది, రైట్ సైడ్ ఏమో ఊరు కింద పొలాలు అవన్నీ కల్పిస్తున్నాయి. వచ్చేసినాం మనం టెంపుల్ దగ్గరికి. ఇక బండి ఒక సైడ్కి పెట్టేసి లోపలికి వెళ్ళడమే. బండ్లు అయితే ఆడ పెట్టేసినాం. టెంపుల్కి అయితే పోవాలి ఇక లోపలికి. ఎండలా ఒక్కదానికే ఒక్క రోజుకే ఆగమయ్యారు కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఎక్కడికైనా కలుగుతారు. చాలా కష్టమే ఉంది. అరే తెచ్చినప్పుడు ఏ చెప్పులు తెచ్చినామో మరి వేరేటప్పుడు పోయేటప్పుడు ఏదో తెచ్చుకోతావు. అరే ఇక్కడ చెప్తా ఎక్కడుందిరా? చురుకైన వ్యక్తి భర్తు అదేంటిదిరా? పోదాం కవరింగ్ అన్ని. ఎక్కడికో అమ్మ కాలు కాలుతానే. జై శ్రీరామ్. గుడి మాత్రం మస్తుంది. గుడికి వచ్చింది. అరే పాప చేయడానికి కాదు. అరే ఏ పో అరే ఎటు పోతున్నావు మమ్మల్ని ఇచ్చేటి? ఆకర్షణ అటువైపు. మనలోకి ఆకర్షణ ఇటు ఉంది. అరే గల్లకెళ్ళి నడవాలి రే నువ్వు. బండ
నాకు ఈరి సరిపోతాయారా? జై శ్రీరామ్. అయ్యో మంచిగా నీళ్ళు తాగిర్రు. అయితే మస్తు మంది వచ్చిర్రు. అందరూ రాముని కళ్యాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూపులలోనే ఉన్నారు. మంచి మంచి ఏసీలు పెట్టినట్టు పెట్టిర్రు, పెద్ద కూలర్లు. ఏమైందిరా? అరే వచ్చిందే ఇప్పుడు యారా? వాడేమో ఒక పని వచ్చిండు, మీరు ఒక పని వచ్చినట్టుగా. గుడి మెయిన్ డోర్ నుంచి ముందుకు చూస్తే మంచి మంచి వ్యూ ఉంది. లోపల జనం అయితే మస్తు మంది ఉన్నారు. అందరూ ఫోటోలు దిగుతారు, మొత్తం అందరూ ఫోటోల మీదనే ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైలే ఉంది. నాకు తెలిసి వచ్చే సంవత్సరం వరకు ఇంత ఫ్రీగా ఉండదేమో, ఎందుకంటే అప్పటి వరకు రిస్ట్రిక్షన్స్, సీసీ కెమెరాలు, నో ఫోన్స్ అలో. ఇక రాముడిని కూడా ఇంత దగ్గర నుంచి చేసిన రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పెట్టలేదు ఇక్కడ. ఒకటి స్ట్రైట్గా జూమ్ చేద్దామని చేసిన. విగ్రహాలు మాత్రం సూపర్ ఉన్నాయి. హనుమంతుని, సీతాదేవుని, రాముని, లక్ష్మణుని మొక్కుతున్నట్టు పెట్టేసారు స్ట్రైట్గా. గాయస్ వీళ్ళేమో ప్లాన్ చేస్తారు. మనోడే ఒక ఫోటో ఏమంటే దిగుతాను. ఏంద్రా ఏంద్రా ఏమైందిరా? మీరు ఎందుకు వచ్చిర్రా అయ్యా? ఇగో ఇడు మనోడే, ఇడు మనోడే. ఇంకైతే స్టార్ట్ కాలేదు. ఏమైనా అయిపోయిందా? చల్లవాడరా కూర్చున్నారుగా? ఇగో వీడు చూసినా వీని పనిలో వీడున్నాడు. ఇగో వీడు ఏం చేసుకుంటున్నావో వానికి ఏది తెలియాలి. గుడి నుంచి బయటకు వచ్చి కిందికైతే పోతున్నాం. మధ్యలో బుగ్గరామలింగేశ్వర స్వామి మల్లన్న దగ్గరకు కూడా పోయినాం. బట్ అది ఇంకొక వీడియో చేస్తా. పక్కన కెనాల్లో కూడా చాలా వాటర్ ఉన్నాయి. ఇక కిందికి దిగుతున్నాం. ఇక అసలు మధ్యలో కొంచెం వీడియో స్కిప్ అవుతుంది. అంటే బయట మల్లన్న బుగ్గరామలింగేశ్వర స్వామికి అయినాం కదా. ఇక అక్కడ నుంచి స్కిప్ డైరెక్ట్ లంచ్ టైంకి వచ్చేసినాం అన్నట్టు ఇక్కడికి.
ఇక లంచ్ టైం నుంచి వచ్చేస్తుంది. బండలు బండలు ఇంకా రెనోవేషన్ ఉంది. డుబాడు మీద వస్తే మనం డుబాడు మీద కిందికి పోతాం. అక్కడ ఆటోలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ. ఒక రోడ్ వేస్తారు బట్ ఇప్పుడు ఇక టైం పట్టేటట్టుంది. వీళ్ళు వేయరా స్టేట్ వేయరా మన గురించి ఆగిర్రు. తిన్నావా మా స్పాన్సర్ మీద లేవుండే కానీ ఇలా తిరిగి హెల్త్ పాడైతుందని వీటికైతే అన్నీ జరుగుతున్నాయి మొత్తం అన్నీ పెడతా. అది తెలియదురా. ఇది స్టిక్ దీన్ని ఇలా అక్కడ ఏముందిరా తినే టైం అయిందా? నువ్వు మారవు ఇక. అనుకున్నది సాధించిండు. ఎటు తిరిగి ఇప్పుడు అసలైన టైం ఖచ్చితంగా ఇదే ముఖ్యమైన టైం. అసలు వరుణ్ తినరా మంచిగా. అది చూడు బయలుదేరుతున్నాం.